ఇప్పుడు భారతదేశంలో ప్రధానమైన చర్చ ఏంటంటే రష్యా నుండి భారతదేశం చమురు కొనుగోలును నిలిపివేస్తుందా అనేది. అయితే దీనికి మన క్లారిఫికేషన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా నుండి పూర్తి స్థాయిలో చమురు కొనుగోలును నిలిపివేయడం అసాధ్యమని మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మన మీద టారిఫ్లు తగ్గిస్తామని ట్రంప్ ప్రకటించారో అదే విధమైన ప్రకటన మోదీ గారు ప్రకటించలేదు. భారతదేశం నుండి కూడా అలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే రష్యా ఏం చెప్తుందంటే భారతదేశం ఈ విషయం మీద మాకు ఎలాంటి సమాచారం అందించలేదని స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో రష్యా నుండి మనం చమురు కొనుగోలుని నిలిపివేయలేము. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మనకు కావాల్సినంత చమురుని కేవలం అమెరికా మాత్రమే మనకి ప్రొడ్యూస్ చేయలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వెనుజులా నుండి మనకి చమురు ఇచ్చినా సరే దాన్ని శుద్ధి చేసేంత ఫ్లెక్సిబిలిటీ మన భారతదేశంలో పూర్తి స్థాయిలో లేదు. సో ఏదైతే మనము రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నామో అది మనం అనుకున్న రీతిలో మనం అనుకున్న సదుపాయాలతో రష్యా మనకి చమురును ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఒకటి మన భారతదేశ రూపాయితో మార్కం అంటే వర్తకం చేయడం. సో అలాంటి వెసులుబాటు మనకు అమెరికా దగ్గర లేదు. అయితే ఏదైతే ట్రంప్ మన మీద ఆ టారిఫ్ తగ్గించడం కేవలం మీరు రష్యా నుండి ఆయిల్ని నిలిపివేస్తేనే ఇంపోర్ట్ చేసుకోవడం నిలిపివేస్తేనే ఆ టారిఫ్ మన మీద అమలవుతుందనేది ఆయన స్పష్టమైన ఆదేశం. దాన్ని మనం ఇప్పటికప్పుడు హ్యాండిల్ చేయలేం. అయితే మనకి అమెరికాకి ఏదైతే చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగిందో లాస్ట్ ఇయర్ ఆ కాన్ఫ్లిక్ట్ని సెటిల్ చేయడానికి అజిత్ దోవల్ గారిని ఇన్వాల్వ్ చేశారు ఈ మొత్తం డీల్లో. అయితే ఇప్పటికీ కూడా అసలు చర్చలు జరగలేదనేది వాస్తవం. ఎందుకంటే మోదీ గారు ఎందుకో ఏదైతే ట్రంప్ ప్రకటించిన టారిఫ్ తగ్గుదల ఉందో దాని మీద సరిగా స్పందించలేదు. అండ్ ఆయన కూడా అందులో హ్యాపీగా లేరని మనకి స్పష్టంగా మోదీ గారి అనౌన్స్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఏదైతే ఈ 18%కి టారిఫ్లు తీసుకొస్తామనే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్కి ఇంకా స్పష్టంగా మన భారతదేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అండ్ ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే రష్యా మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ నుండి మనం వెంటనే ఇలాంటి వ్యాపారాన్ని ఆపడం అనేది రెండు దేశాల మధ్య ఒక తెలియని విభేదాలు రేకెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని భారతదేశం కొంచెం ఆలోచన చేస్తుందన్నమాట బ్యాక్గ్రౌండ్లో. ఇవేవి మనకు తెలియని విషయాలు. అయితే మెయిన్గా చూసుకుంటే వెంటనే చమురు నిలుపుదల జరిగితే ఎవరికి నష్టం అంటే పూర్తిగా భారతదేశానికే నష్టము. ఎంత టారిఫ్లు తగ్గించినా మనకి రష్యా దగ్గర నుండి వస్తున్న ఏదైతే డిస్కౌంట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్ ఉందో అది మనకి అమెరికా దగ్గర లేదు. కేవలం టారిఫ్లు మాత్రమే మెయిన్ ఎజెండాగా ట్రంప్ చెప్పారు. ఇక్కడ మేము మీ ఆయిల్లో డిస్కౌంట్ ఇస్తామని కూడా ఎక్కడ మనకి చెప్పలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రష్యా నుండి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుండి ఇంపోర్ట్స్ తగ్గించుకుంటూ వచ్చేసాం. అండ్ పూర్తి స్థాయిలో తగ్గడానికి కొంత టైం కూడా పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఏవైతే ఆర్డర్స్ పెట్టుకున్నారో క్రూడ్ ఆయిల్ ఇంపోర్టింగ్స్కి ఇక్కడ ఇండియాలో ఉండే కంపెనీస్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చుకుంటాం ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ ఇచ్చున్నవి కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆల్రెడీ ఆర్డర్స్ అయిపోయిన కంపెనీస్ పూర్తిగా ఆపేసాయి. కానీ ఇంకా ఆర్డర్ ఇంపోర్ట్ అవ్వాల్సినవి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా జరగడానికి ఇంకొక 1 year లేదా 6 to 8 months టైం తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఇంకొకటి ఏంటంటే రష్యాకి సంబంధించిన ఒక పర్టికులర్ జాయింట్ వెంచర్గా ఒక రిఫైనరీ ఇక్కడ పనిచేస్తుంది. ఒకవేళ రష్యా నుండి మనం పూర్తి స్థాయిలో చమురు కానీ దిగుమతి ఆపేస్తే ఆ కంపెనీ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పటికీ భారతదేశానికి అమెరికా మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. ఏం చేయాలో తెలియని డైనమాలో భారతదేశం ఇంకా ఉండిపోయిందనేది వాస్తవం. అయితే వీటిని త్వరలో మోదీ గవర్నమెంట్ చక్కబెడుతుందనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం కేవలం అమెరికా మీదే ఆధారపడటం అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే రష్యా నుండి కేవలం మనమే క్రూడ్ ఆయిల్ కొనట్లే, మనకంటే అతి ఎక్కువ స్థాయిలో చైనా కొంటుంది, ఆ తరువాత మన భారతదేశం కొంటుంది. ఎలాగా చైనాని అమెరికా ఏం చేయలేదనే వాస్తవం మనందరికీ తెలుసు. ఎవడైతే వాడి మాటలకు లొంగుతాడో వాడిని గుప్పిట్లో పెట్టుకోవాలని అమెరికా చూస్తోంది. అందులో మన దేశం కూడా ఒక 50% అలాగే ఉంది.
అయితే మోదీ గారు ఇప్పటికీ ఈ ఏదైతే 18% టారిఫ్ ఉందో దాని మీద స్పష్టంగా చెప్పకపోవడం అనేది మన బలం ఏంటో చూపిస్తోంది.